a mouse, cause I'm an albatross. I'm an albatross. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ వ్లాగ్ అనమాట. నేను ప్రస్తుతానికి ఎక్కడ నిల్చున్నాను అనేది మీకు ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుంది, ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నాను అనేది. యా, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై టెర్రస్. యాజ్ యూ కెన్ సీ, నేను మా టెర్రస్ మీద ఉన్నాను. సో ఇక్కడ నుంచి చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట. అది చాలా తక్కువ మందికి దొరుకుతుందని నా ఫీలింగ్. అండ్ ఐ ఫీల్ వెరీ ప్లెసెంట్, లైక్ చూడాలి అంటే నాకు చాలా ప్లెసెంట్గా ఫీల్ అవుతాను. అండ్ యా, మీకు అది నేను చూపించాలనుకుంటున్నాను బేసిక్గా. యా, ఐ షో యూ వెయిట్. అది చూసాక మీ రియాక్షన్ ఏందో, మీ కమెంట్స్ ఏందో పెట్టండి. అండ్ ఐ ప్రామిస్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అండ్ యూ గోనా ఎంజాయ్ ఇట్. యా, లెట్ మీ షో. So yeah, this is the view. You can see enta beautiful ga undo. This bridge is known as Bali Bridge antaru. So దీని వల్ల మీకు ఒక డౌట్ రావచ్చు, యా ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ప్రస్తుతానికి అనే డౌట్ మీకు ఉండొచ్చు. యా, నేను ప్రస్తుతానికి అయితే కోల్కతాలో ఉంటున్నాను. యా, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ మై టెర్రస్ అనమాట. నేను ఎక్కడా లేనండి. ఐఎమ్ రియలీ టెలింగ్ దట్ ఐఎమ్ ఆన్ మై టెర్రస్. This is my terrace, my apartment terrace. ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. You can see ఇల్లులు అన్ని కనిపిస్తుంది. You can see that beautiful view, my favorite view. I can't even explain how favorite it is. చూడండి, రెండు కోకోనట్ ట్రీస్ మధ్యన that view is like a really nice view అనమాట. యా, మీరు చూస్తున్నట్లయితే పైన అట్లనే మబ్బులు కప్పుకున్నాయి. అండ్ ఇట్ ఈస్ రైనింగ్ దేర్. యూ కెన్ సీ అక్కడ మీకు వర్షం పడుతున్నట్టుగా అనిపిస్తుందా? ఇట్ ఈస్ ఇన్ దాట్ ప్లేస్, ఇట్ ఈస్ రైనింగ్ దేర్. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హోమ్. అండ్ ఇదంతా ఇల్లే అనమాట. ఇదంతా ఇది చుట్టూ ఇల్లే టిల్ దాట్ ప్లేస్. ఆ ప్లేస్ వరకు మొత్తం దిస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హోమ్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ జెటియాబాడి అంటారంట. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఆర్ స్టోరీ కూడా ఉందన్నమాట. వన్ మూవీ కాల్డ్ బెంగాల్ టైగర్. యా, మన రవితేజ గారు ఇక్కడే యాక్ట్ చేశారనమాట. లైక్ ఒక స్టంట్, చిన్న స్మాల్ సీన్ ఉంది ఇక్కడ. అక్కడ ఒక గుడి కనిపిస్తుంది. ఐ థింక్ యూ కెన్ సీ. ఐ షుడ్ కమ్ టు ద వెరీ ఎడ్జ్. యా, మీకు అక్కడ ఒక స్ట్రైట్ అవే ఒక గుడి కనిపిస్తూ ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది అక్కడ గుడి. దట్ ఈస్ కాల్డ్ దక్షిణేశ్వర్ అంట. అక్కడ అమ్మ కాళీ అమ్మవారు ఉంటారు. అక్కడ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్టెప్ నుంచి దిగి ఇక్కడ భక్తులు స్నానాలు చేయడాలు, దే విల్ టేక్ అ హోలీ బాత్ అని చెప్తారు కదా, సంథింగ్ లైక్ దట్, అలా అనమాట. సో దట్ ఈస్ అ ఫేమస్ టెంపుల్ ఓవర్ హియర్. మోస్ట్ ఫేవరెట్ స్పాట్ మా అమ్మ నాన్నకి ఇది. లైక్ దే ఆల్వేస్ లవ్ టు వాచ్ హియర్. ఇక్కడ నుంచి హారతి కూడా కనిపిస్తూ ఉంటుంది, గంగా హారతి అంటారు. అండ్ బేసికలీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ ద మెయిన్ థింగ్, ఈ రివర్ ఏంది, ఈ నది ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అండ్ ఇది వచ్చి హూగ్లీ నది అంటారు, హూగ్లీ నది. యా, ఇంతకన్నా పర్ఫెక్ట్ వ్యూ ఎవరి ఇంటి పైన లైక్ మనం చూడగలుగుతాం. యూ కెన్ ఈవెన్ సీ అ లాంచ్ ఓవర్ దేర్. మీకు అక్కడ లాంచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో చూస్తున్నా కదా ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో ఇక్కడ నుంచి. యా, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, రేపు మార్నింగ్ ఈ బ్రిడ్జ్ మీద, అంటే ఈ బాలి బ్రిడ్జ్ మీద మనం ఒక వాక్కి వెళ్దాం. సో దట్ అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ టోటల్ వ్యూ ఫ్రమ్ దాట్ సైడ్ ఈజ్ అనదర్ ఒక లెవెల్ అనుకోవచ్చు. అదొక చాలా బాగుంటుంది. మీరు కూడా చూడాలని నేను అనుకుంటున్నాను. అండ్ యా, మీకు అక్కడ ఉన్న ఒక చిన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్. అండ్ చిన్న ప్లేస్ మీకు తెలియని కూడా ఉంటాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో యా, రేపు మార్నింగ్ కలుద్దాం. మీకు నేను డే లైట్లో టాప్ వ్యూ ఎలా ఉంటుందో మీకు నేను చూపించాను, కానీ ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు నేను చూపించలేదు. సో టేక్ అ లుక్ అట్ దిస్ ఫోటో. నేను ఇప్పుడే లేచాను. మీకు ఒకటి చూపించాలనుకున్నాను. అదేంటంటే, మీకు టైం చూపిస్తాను ఎంత అని, ఎవరు నమ్మరు. కనిపిస్తుందా? ఇట్స్ 5:20 AM రైట్ నౌ. సో యా, ఇట్లా తెల్లారిపోయింది. ఇంకా మొత్తం 5:20 లాగా అనిపిస్తుందా? అసలు ఇట్ ఈస్ లైక్ ఏదో 7 ఆ టైం లాగా అనిపిస్తుంది కదా. సో యా, వెళ్దాం.
మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వెళ్దామా? యా, ఐఎమ్ రెడీ విత్ ద మాస్క్. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. లెట్స్ గో. గైస్, వీఆర్ అవుట్. ఇప్పుడు మనం పోతున్నాము. యాక్చువల్గా మీకు చూపిస్తా టైం ఎంత అని. ఇప్పుడు ఆ క్లాక్ టవర్ అని నేను చెప్పినా కదా, కనిపిస్తుంది కదా టైము. ఆ టవర్ నుంచి ఇట్ ఈస్ 6:10 now. So yeah, let's go. సో గైస్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను ఇట్లాంటి ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. అంటే మీకు తెలిసినట్టే, అంటే ఆ ప్లేస్కి వెళ్తున్నాను. చూడు, మొక్కం మీద ఎండ కొడుతుంది. ఐ ఆల్రెడీ షో ది టైం ఎంత అని. సో ఐ షో యూ ద స్టెప్స్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో మనం ఈ పాత్వే నుంచి ఇలా వచ్చి ఇలా స్టెప్స్ ఎక్కుంటా పైకి వెళ్తున్నాం. అంటే ఇది మనం మెయిన్ రోడ్ రీచ్ అవ్వడానికి, సో అండ్ సో ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి అన్నమాట. సో మీకు స్ట్రైట్ అవే ఆ బెడ్ కనిపిస్తూ ఉంటుంది. పట్ని వెళ్తాం. సో ఈ లైన్లో మనం నడవాలి. చాలామంది బయటకు కూడా వెళ్తూ ఉంటారు. సో వీఆర్ ఆల్మోస్ట్ టు ద బీచ్. నాకు ఈ ప్లేస్ గురించి పెద్దగా ఐడియా లేదు, అండ్ ఈ బ్రిడ్జ్ గురించి కూడా పెద్దగా ఐడియా లేదు. సో మా తమ్ముడే నన్ను పిలుచుకెళ్తున్నారు. సో వాడే చూపిస్తాడు. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టు ద బీచ్. సో యా, వీఆర్ టు ద బీచ్ అండ్ ఇట్స్ వెరీ సన్నీ. 6:15 లాగా అస్సలు కొంచెం కూడా అనిపించట్లేదు. అందరు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. Yeah, sister, yeah, it's a beautiful view. I already told you it is another level, Ani, and it is another level. I already told you it is a rail cum road bridge anamata. So అటు సైడు మీకు రైల్ పరిగెడుతుంది మామూలుగా. You can see. So we are on the way. Height చూడండి ఎంత. It is made of steel. So అదే ఘాట్, as you can see. They are bathing. మా ఇల్లు అక్కడ ఉంది. Somewhere over there, I don't know how to point out. అక్కడి నుంచి I showed you this temple. దక్షిణేశ్వర్ అనే గుడి చెప్పాను కదా. దిస్ ఇస్ ద టెంపుల్. అబ్బా, సమయానికి ఒక రైలు పరిగెడితే బాగుంటుంది కదండి. అది కూడా చూపిస్తాను కొద్దిసేపట్లో, అది కూడా వస్తుంది. సో ఆ ఎండ్ బ్రిడ్జ్ నుంచి, అంటే బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఈ బ్రిడ్జ్ ఎండ్ దాకా మొత్తం ఇట్లనే నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇట్స్ నియర్లీ 900 meters అనమాట. సో క్యాల్కులేటెడ్ అకార్డింగ్లీ ఎంత దూరం ఉంటుంది అని. మాస్క్ వేసుకొని అస్సలు మాట్లాడలేకపోతున్నాను. నా వాయిస్ మీకు ఆడిబుల్గా ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు. బట్ ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఈవెన్ దో ఐ కేమ్ అవుట్. సో బ్యూటిఫుల్ కదా. అండ్ ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలి అంటే దీన్ని బిల్డాంగ్ బ్రిడ్జ్ అంటారు. బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి. ఇది వచ్చి 1926లో స్టార్ట్ చేసి 1930లో కంప్లీట్ చేశారు ఈ బ్రిడ్జ్ని. సో ప్రస్తుతానికి అంత ఇన్ఫర్మేషనే. దీన్ని అఫీషియల్గా వివేకానంద సేతు బ్రిడ్జ్ లాగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తున్నారు. సో వారే వాట్ ఏ టైమింగ్, యాజ్ యూ కెన్ సీ.
చాలా తక్కువ ఉంటాయి. రోడ్డు పక్కనే, నడక పక్కనే, అండ్ బ్రిడ్జ్ కూడా పక్కనేనట్టు. ఇక్కడ సౌండ్, ఇక్కడ రైలు పరిగెడుతుంటే మా ఇంటి వరకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు బోటింగ్ పాయింట్ కనిపించవచ్చు. యా, సో అది అక్కడ ఎక్కుతారనమాట. అక్కడ ఎక్కి అక్కడ ఒక పాయింట్ ఉంది. యూ కెన్ సీ వన్ మోర్ పాయింట్ ఓవర్ దే. అక్కడ ఒకటి ఉంది అండ్ ఎక్కడ లేదు. యా, సో ఇది. సో అక్కడ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని పిలుచుకెళ్తాను. అంటే ఈ రివర్ మీద కూడా మనం ఎక్కడైనా ట్రావెల్ చేద్దాము. ఇంకో ట్రైను అండ్ మనం ఆల్రెడీ బ్రిడ్జ్ ఎండ్కి వచ్చేసాం. బ్రిడ్జ్ ఊగుతుంది లిటరల్గా. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ వన్ ప్లేస్ ఓన్లీ. మీకు అనిపిస్తుందా? అది ఊగుతుంది బాగా. వన్స్ ఇట్ గోస్ ఇట్ స్టాప్స్. మనం ఆల్మోస్ట్ బ్రిడ్జ్ ఎండ్కి వచ్చేసాము. అంటే ఇంకా ఒక్కటే ఉంది, మీకు ఆ లాస్ట్లో కనిపిస్తుంది. ఇంకొక్కటే ఉంది. లాంచ్ దగ్గరికి వచ్చేసాము. అప్పుడు నీకు లాంచ్ చూపించాను కదా, అక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి గుడి కూడా దగ్గర కనిపిస్తుంటుంది. మీకు కనపడుతుంది అనుకుంటా. యా, చాలా దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి. కానీ ప్రస్తుతానికి గుడి ఓపెన్లో లేదు, సో లోపలికి వెళ్ళలేము కూడా. ఏదో ఒక రోజు తప్పకుండా దక్షిణేశ్వర గుడి కూడా పిలుచుకెళ్తాం మిమ్మల్ని. సో యా, బ్రిడ్జ్ ఎండ్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ అట్ ది లాంచ్. అంటే ఎక్కడి నుంచి మనం అక్కడ నేను చూపించాను కదా, వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్. సో రిటర్న్ వెళ్తున్నాం. యా, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్, వెరీ లాంగ్ వాక్. నేను అయితే స్టార్టింగ్లోనే ఒక బ్లూ బిల్డింగ్ లాగా ఒకటి చూపించాను, ఒక ఇల్లు లాగా ఉంటుంది, అది చూపించాను కదా. అది చూడండి, అక్కడ ఒక ఘాట్ ఉంది. నేను దస్ గంగా ఘాట్ అని అనుకోవచ్చు. అంటే రివర్ సైడ్ ఉంటుంది కదా అది. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. నాకు ఈ బ్రిడ్జ్ మీద నడవడం ఒక ఫన్నీ థింగ్ అనమాట. అంటే యూ సీ మెనీ డిఫరెంట్ పీపుల్ వాకింగ్, జాగింగ్. సో వాళ్ళు కొంచెం చాలా డిఫరెంట్, మీరు చాలా వెరైటీ పీపుల్ని చూస్తుంటారు. సో నాకు ఇప్పుడు దారిలో ఎవరైనా దొరికితే మీకు చూపిస్తా. మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. సో మీకు అనిపిస్తుందంటే అక్కడికి వెళ్తున్నాము, ఆ ప్లేస్కి. I'll take you there. Let's go. So yeah, starting point కి వచ్చేసాం. We are going. The pathway is very beautiful. I love the way. చూడండి బాగుంది కదా. చూసారు బ్యూటిఫుల్ పాత్వే. ఇందాక మనం వచ్చిన పాత్వే అనేది చాలా బాగుంటుంది. చాలా డెన్స్డ్గా ఇలా చెట్లతో కవర్ చేసి కింద ఉంటాయి. నాకు ఇక్కడ అయితే డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఇల్లులన్నీ కిందికి ఉంటాయి, మనం పైన ఉంటాము అని. అంటే ఇట్లాంటివన్నీ పైన ఉంటాయి. మెయిన్ రోడ్కి రావాలంటే పైకి రావాలి. ఇది బాలి స్టేషన్. ఈ స్టేషన్కి ఎదురుగానే మన స్టెప్స్ ఉంది. ఇందాక మనం ఎక్కొచ్చాం కదా, నేను వచ్చేటప్పుడు చూపించడం మర్చిపోయాను. సో ఇది ఆ స్టేషన్. సో లెట్స్ గో. మీకు ఘాట్ దగ్గర పిలుచుకెళ్తున్నా. ఘాట్కి వెళ్ళాలన్నా కూడా ఇదే ఇట్లనే సేమ్ వే అనమాట. మనం అక్కడ వెళ్ళేంత వరకు మనం ఒక చిన్న ముచ్చట పెట్టుకుందాం. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో నేను ఎప్పుడైనా వీడియోస్ చేస్తున్నానో మీకు అప్డేట్స్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీకు అక్కడ నుంచి ఒక చిన్న గోపురం కనిపించుంటుంది పైన. సో దాన్ని జైన్ గుడి అంటారు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను. సో ఈ వాల్ కనిపిస్తుంది కదా, ఇది అన్నమాట ఆ గుడి. ఆ గుడి ఇక్కడ ఉంది, అది అక్కడ ఎంట్రీ. ఆ ప్లేస్ మీకు కనిపిస్తూ ఉంటుంది, దాట్ ఈస్ ది ఎంట్రీ. సో మా ఇంటికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలా, కానీ మనం ఇట్లా వెళ్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాగా మీకు అది చూపిస్తున్నానని. సో ఆ ఘాట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా, మబ్బులు కమ్ముకో ఉన్నాయి చెప్పాలంటే. సో యా, అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. పంప్ హౌస్, ఇంటేక్ పంప్ హౌస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మనకు ఆ గుడి కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ కూడా. మీకు లోపల దేవుడు కనిపిస్తున్నారో నాకు తెలియట్లేదు. యా, I don't want to show this. అందరూ holy bath చేస్తున్నారు. And you can see the bridge. స్టార్టింగ్లో నేను చూపించా కదా, ఇట్స్ అ పంప్ హౌస్. అక్కడి నుంచి అలా నడుచుకుంటే మనం ఇలా వచ్చేసాం అన్నమాట. ఎంత బాగుంది కదా. నేను కూడా ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏదైనా నిమజ్జనాలు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తారు. సో ఇది ఒక ఘాట్. యాక్చువల్లీ ఐ థాట్ టు సిట్ సమ్ టైమ్ దేర్, బట్ ఐ డోంట్ వాంట్ టు బికాస్ అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఐ టేకింగ్ అ వీడియో ఇట్ వోంట్ బీ అ నైస్ థింగ్. సో వీఆర్ జస్ట్ రిటర్నింగ్ బ్యాక్. సో ఇదేనండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నేనైతే సమ్మర్కి వస్తాను కాబట్టి ఐ డోంట్ సీ మచ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఈవెన్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఇవన్నీ అనమాట. వస్తూ వస్తూ మీకు ఆ గుడి ఎంట్రన్స్ చూపిద్దాం అనుకున్నాను. లోపలికి ఇప్పటికి కూడా అలౌడ్ కాదు. సో ఇది ఆ గుడి. ఇందాక మనం అటు నుంచి వెళ్ళేటప్పుడు చూసాం కదా, జైన్ గుడి అంటారు. సో లోపలికి వెళ్ళడానికి లేదు, బట్ లోపల కూడా చాలా బాగుంటుంది. యా, సో యా, I'm gonna end this video. And అదే పక్షులు అరుస్తున్నాయి అబ్బా. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా నా ఛానల్కి మీరైనా.